దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తుతులు వందనాలు. మరి సంవత్సర ఆకారంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్. దేవుడు మనందరినీ దేవుడు దీవించునుగాక. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధి. మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించింది. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చదివినటువంటి ఈ సారాంశం మీరు మాకు బయలుపరచమని నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న సారాంశం మీరు మాకు బయలుపరచండి, కృప చూపించండి. యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్తలో అండి ఒక విచిత్రం ఉంటుంది. ఏంటంటే మొదటి అధ్యాయములో అన్ని పురుషుల పేర్లే ఉంటుంది. ఎలాగనంటే అబ్రహాము ఇసాకుని కనెను, ఇసాకు యాకోబుని కనెను, యాకోబు యూదా అను అతని అన్నదమ్ములను కనెను. అంటే చూడండి, ఇందులో అంత లిస్ట్ అంతా పురుషుల పేర్లే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆఖరికి వచ్చేసరికి స్త్రీ సంతానం, ఆమె వలన ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, ఈయన యేసు ప్రభు వారు స్త్రీ సంతానం. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరిశుద్ధాత్మ మరియను కమ్ముకోవటం వల్ల దేవుడు మనకిచ్చినటువంటి కృప అది మనకి. దేవుని స్తుతులు. దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఏం చేశాడంట? పంపించాడు. ఆమేన్. ఎందుకనంటే ఆయన ప్రేమించినటువంటి ఆ ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవుని స్తోత్రం. చూడండి, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడిగా ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవుని స్తుతులు. అప్పుడు ఈ సంగతులు గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమంతరికి ప్రత్యక్షమై. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ 22వ వచనములో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టును. అబ్బా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటదంట. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు వారు లూకాసు వార్త మనం చదువుకుందాము. మొదటి అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టు. చాలండి. స్తుతులు. ఇక్కడ 6వ నెలలో గబ్రియేలు దూత
గలియాలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆమేన్. చూడండి, ఈ దూత యోసేపు మరియా అనేటువంటి ఇద్దరు, ఒక స్త్రీకి పురుషుడికి ప్రదానం చేయబడినారు. ఒక స్త్రీకి పురుషుడికి, యోసేపుకి మరియాకి. ఈ లోపల దూత వచ్చి ఏం చేస్తుందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము అని అంటుంది. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దేవుని స్తోత్రం. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పాను. ఆమేన్. అంటే ఆ రోజుల్లో దేవుని వాక్కు అరుదు. కొన్ని సంవత్సరాలైనాయండి దేవుని వాక్కు ప్రజలకి రాక. దేవుని స్తోత్రం. ఫస్ట్ జక్రయ ఎలిజబెత్కి దూత వచ్చి దర్శనమిచ్చింది. తర్వాత దూత మళ్ళీ గబ్రియేలు, ఈ దూత ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ఈ దూత మరియా దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ యోసేపు మరియా కలలు కంటున్నారు. ప్రదానం చేయబడింది ఇద్దరికి. దేవుని స్తోత్రం. ఇంకా వివాహం కాలేదు. ఇంకా మా ఇద్దరికి వివాహం అవుతుందని ఈ యోసేపు, ఈ తర్వాత ఈ మరియా కలలు కనొచ్చు, ఊహల్లో తేలిపోతున్నారు. ఇంకా వివాహం ఇంకా అవ్వలేదు. ఈ లోపల దూత వచ్చి చెప్తుంది, దయాప్రాప్తురాలా నీకు శుభం అని. ఆమె ఈ శుభవచనం ఏంటి? ఆల్రెడీ మాకు ఏమంటారు, ప్రదానం అయిపోయింది కదా, ఇంతకు మించిన శుభవచనం ఏముంది నా జీవితంలో అని ఆమె ఎదురు చూస్తుంది. ఈ శుభవచనం ఏమిటా అని. అప్పుడు నీకు శుభమను, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆమేన్. స్తుతులు. చూడండి, ఈమె కన్యక, ఏ పురుషుణ్ణి చూడలేదు ఆమె. దేవుని స్తోత్రం. పదే పదే ఈమె కన్యక అని ఉంటుంది. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ఊరిలో చాలామంది కన్యకలు ఉన్నారు. కానీ దేవుడికి మెచ్చుకున్నటువంటి, దేవుడు ఇష్టపడినటువంటి కన్యక ఈ మరియా. ఎందుకనంటే ఈమెకు లోబడే స్వభావం ఉంది. ఆమేన్. ఎందుకంటే అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడైతే ఈ దూత వచ్చి ఏమంటుందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభం అంటుంది. స్తోత్రం. ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, భయపడకు మరియా, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఏ పేరు పెట్టాలో కూడా దేవుని దూత చెప్పిందండి. ఆమేన్. ఎందుకనంటే ఆమెకు లోబడే స్వభావం ఆమెకుంది. ఆమె మారు మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. ఆయన గొప్పవాడై సర్వోన్నతులు కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. అబ్బా, యుగయుగములు వెళ్తాడంట. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నదని ఆమెతో చెప్పెను. ఆయన రాజ్యము అంతము లేనిదంట. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడున్నటువంటి రాజ్యం మనకి పరిపాలన చేయటానికి 5 సంవత్సరాలు అని చెప్తున్నారు. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కానీ ఆయన చేసేటువంటి రాజ్యము అంతము లేనిది. ఆమేన్.
మన యేసయ్య ఒక దినాన రాజ్య పాలన చేస్తానికి ఆయన రెడీగా ఉన్నాడు. సుతులు, ఆయన రాజ్యము అంతము లేనిది. ఆయన భుజముపై రాజ్యభారం ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానములకు అధిపతి అని ఆయనకు పేరు. స్తోత్ర. ఇంత గొప్ప శుభవచనం తెచ్చినటువంటి ఆ దేవాది దేవునికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి అలాగే ఈ లోకానికి పంపించాడండి. స్తోత్ర. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వగణత మహిమ యేసయ్య నామమునకే కలుగునుగాక. మనల్ని ప్రేమించి ఈ లోకానికి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, ఆయన ప్రజల కోసం ఎప్పుడు కష్టపడతానే ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని విమోచించటానికి, ప్రజల్ని విమోచించడానికి చాలామంది ప్రవక్తలను దేవుడు పంపాడు. కానీ ఎవరి వల్ల కాలేదు. కానీ ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణే, తన సొంత కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడండి. ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆమె తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అది తండ్రి గొప్పతనం. ఆమె ఎలాగా? మనుషుల్లో దేవుని స్తోత్రం. దేవుడుగా ఉంటే మనుషులు ఒప్పుకోరని ఆయన నరరూపిగా మనుషుల్లో కలిసిపోవటానికి నరరూపిగా వచ్చాడు. మనుష్య జాతిలో కలిసిపోవటానికి ఆయన నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమె దేవుడిగా వచ్చాడు అనుకోండి. దేవుడిగా వస్తే ఈ మనుషులు భయపడతారు. అందుకని ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకని ఆది నుంచే ప్రవచనాలు ఉన్నాయండి. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను. దేవుని స్తోత్రం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవుని ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి. స్తోత్రం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. చూసారా? రాజ్యభారం ఉందంట ఆయనకి. దేవుని స్తోత్రం. సేవ పట్ల మనకు కూడా భారం ఉండాలండి. స్తుతులు వందనాలు చేస్తాం. దేవుని రాజ్యం కోసం మనం కూడా ప్రయాసపడాలి. ఆయన మిగిల్చినటువంటి పని మనం చెయ్యాలి. ఆమె స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి పని మీద నేను వచ్చానని చెప్తున్నాడు తండ్రి దేవుడు ప్రభువారు. నేను నా తండ్రి పని మీద నేను వచ్చాను, నేను వేరొక పని మీద రాలా. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే ఈయన అంటాడు, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో నేను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగన దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆమె అందుకని మన ప్రభువు స్తోత్రం నరుల్లో నరులుగా పుట్టాడు ఆయన. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన దేవుని కుమారుడై ఉండి మన కోసం ఆయన మనుషుల్లో మనుష్య పోలికగా పుట్టాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాడు. దాసుని స్వరూపం దాల్చాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే ఈయన ఏమన్నాడంటే, ఈ పుట్టబోవుడి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమేన్. దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, తండ్రి అనేటువంటి దేవుని కుమారుడు. సరే, మరియా గర్భములోంచి దేవుని స్తోత్రం ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను.
అది కృపాసత్య సంపూర్ణుడుగా అది శరీరము దాల్చి ఈ లోకానికి వచ్చింది. మరియ గర్భములోంచి వచ్చింది. అదే మనకి క్రిస్మస్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈవిడేమంటుందంటే 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిర్ధకము కానేరదని ఆమెతో చెప్పి, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అనేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. చూసారా? అయ్యయ్యో నాకు అసలే ప్రదానం జరిగింది, ఇంకా పెళ్ళవ్వకుండా ఏమిటిది అని ఆమె అనుకోలేదండి. ఆమె గర్భం యేసు కోసం ఇచ్చింది. అదే క్రిస్మస్. ఆమె స్తోత్రం. క్రిస్మస్ అంటే ఇచ్చుట కంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఆమె గర్భాన్ని మాట్లాడకుండా, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె ఒప్పుకుందండి. ఒప్పుకున్నాక ఆ దూత వెళ్ళిపోయింది. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దూత మళ్ళీ తిరిగి యోసేపు దగ్గరికి వెళ్ళింది. యోసేపు దగ్గరికి వెళ్ళి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, అతను కూడా ఏం చేశాడంటే నీతిమంతుడై ఉన్నాడంట. ఈ స్త్రీ, ఈ పురుషుడు నీతిమంతులై ఉన్నారు. దేవునికి పని చేయడానికి వాళ్ళు సిద్ధముగా ఉన్నారు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆమెను అంతలోకి ఏమంటున్నాడంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించాను. చూసారా? ఈ విషయం యోసేపుకి తెలిసింది. ఈమె గర్భవతి అవటం ఏమిటి అని రహస్యంగా ఆమెను విడనాడాలని చూశాడు. వెంటనే దూత ఆయన దగ్గరికి వచ్చింది. యోసేపు, నువ్వు భయపడమాకు, నీ భార్య అంటే ప్రదానం చేయబడింది కాబట్టి నీ భార్య గర్భవతి, భయపడమాకు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం దాల్చింది. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వేం చెయ్యి, నేను చెప్పినట్టు ఏం చెయ్యి, నువ్వు విను. ఆమేన్. యోసేపు కూడా ఆ మాట విన్నాడండి. దేవుని స్తోత్రం. ఈ దంపతులు అసలు ఎటువంటి దంపతులండి? స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ మాటకి లోబడి ఆ భార్యను ఆయన చేర్చుకొని, స్తోత్రం, ఆ మరియమ్మను చేర్చుకొని, స్తోత్రం, వారిరువురు నిందలే మోసారా? దేవుని స్తోత్రం. ఆ ఊరిలోంచి వేరొక ఊరి వాళ్ళు ఇంకొక ఊరికి వెళ్ళారు. వాళ్ళు నిందలే మోసారా? ఎన్నెన్నో బాధలు పడ్డారు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. యోసేపు కూడా ఆ దేవుని వర్తమానం అంగీకరించాడండి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది ఏమిటో నేను ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదను. దేవుని స్తోత్రం. పేరు పెట్టెదమనేను. పేరు అక్కడ మరియకు కూడా యేసు అని పేరు పెట్టదు. ఇక్కడ యోసేపుకు కూడా యేసు అని నువ్వేం చేయాలి? పేరు పెట్టాలి. యేసు అంటే రక్షకుడు. ఆమేన్. మనల్ని మన పాపములన్నిటిలోంచి రక్షించేవాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒక పరిశుద్ధ రక్తం చిందిస్తేనే పాప విముక్తి మానవ జాతికి. దేవుని స్తోత్రం. అందుకనే ఆ పరిశుద్ధ రక్తం సిలువలో ఆయన కార్చాడండి.
దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అదే మనకి నిజమైన క్రిస్మస్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఆమేన్. చూడండి, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. ఆమేన్. మధ్యలో మనల్ని విడిచిపెట్టేస్తాడా ఆయన? విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతిగానం అందుకుంటున్నటువంటి ఆ యేసయ్యని, దేవుని స్తోత్రం, ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు. మన మధ్యలోకి ఆయన ఇమ్మానుయేలుగా మన మధ్యలో ఉన్నాడు యేసయ్య. అదే మనకు నిజమైన క్రిస్మస్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.